మీలాగా 6 గ్యారంటీలు కావాల్సిన ఖర్చు అంతా లెక్కేసి దానంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము 4 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం, ఆ 4 లక్షల కోట్లు గ్యారంటీలకు 1.5 లక్షన్నర ఇస్తున్నాం, మిగతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం చెప్పలేదు. వాస్తవ రాబడి ఎంత ఉంది చూసాం. ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం, ఏంటి డెట్ సర్వీసింగ్ చేయాల్సింది డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం, మేము ఇచ్చిన హామీలు ఏం చేయాలో చేస్తున్నాం, రైతు భరోసా కోసం ఏం చేయాలో అది చేస్తున్నాం. వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కలేసి ఈ 6 గ్యారంటీలకి 53,196 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కేటాయించాము. తప్పే ఉంది దీంట్లో, అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా అధ్యక్ష, రైతు భరోసా రైతు బంద్ చేశారు, రైతు భరోసాకి ఏం పెట్టారని నేను చెప్తున్నాను అధ్యక్ష చాలా స్పష్టంగా. నిజంగా ఎవరైతే రైతుల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళందరూ మేము అనౌన్స్ చేసిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందిస్తారు అధ్యక్ష. ఒట్టి మేము గాలి చేయట్లేదు, అది మేము భరోసా ఇవ్వటమే కాదు, గ్రామ సభలు కూడా పెట్టాం. గ్రామ సభలు పెట్టి దానికి తగినట్టు అప్లికేషన్లు కూడా మేము ఆహ్వానించాం. ఎవరెవరు రైతు భరోసా కోసం అప్లై చేసుకుంటున్నారో చేయండి అని చెప్పి ఆ అప్లికేషన్స్ వచ్చిన దాని ప్రకారం అంచనాల ప్రకారం ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సంవత్సరమే దానికి 15,075 కోట్లు నిధులు కేటాయించాం ఇందులో. అట్లాగే చేత కింద అధ్యక్ష ప్రాథమిక అంచనాల ప్రకారం అది కూడా అప్లికేషన్స్ గ్రామ సభలు పెట్టాం, 14,861 కోట్లు కేటాయించాం. అట్లాగే అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించాం. అర్హులైనంత వరకు మేము అప్లికేషన్స్ అన్నింటినీ వెరిఫై చేస్తూ ఉన్నాం. ఆ వెరిఫై చేసినటువంటి వాటిలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మేము ఈ సంవత్సరం కట్టిస్తామని చెప్పాం. దానికి సంబంధించినంతవరకు ఈ బడ్జెట్లోనే 7,740 కోట్లు పెట్టాము అధ్యక్ష. ఇతర నిధుల్ని ఇతర నిధులు కావాల్సిన నిధులు కూడా మేము సమీకరించుకోవడానికి హడ్కోనో లేకపోతే ఇతరత్ర హౌసింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉంటే వాటి దగ్గర నుంచి కూడా కొంత నిధులు తీసుకుని వచ్చి ఈ సంవత్సరం మీ అందరికీ మరొకసారి భరోసా ఇవ్వటమే కాదు మాట కూడా ఇస్తున్నాం. 3,500 ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేస్తాం, మొదలుపెట్టిస్తాం.